హరే కృష్ణ. వ్యాస మహర్షి ఇప్పుడు దానం గురించి చెప్పి ధర్మరాజుకి అక్కడ కొన్ని ధర్మాలు కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట వ్యాస మహర్షి. తర్వాత ఈ పాండవులు కూడా దైతవనాన్ని వదిలేసి కామిక వనానికి వస్తారు. కామిక వనానికి వచ్చి ఒక ఋషి ఆశ్రమం తృణబిందువు ఋషి అని ఒక ఆశ్రమంలో ఉంటారనమాట. అక్కడ పాండవులు, ద్రౌపది అందరూ ఉంటారు. ఇలా ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే ఒకానొక రోజు జయద్ధరుడు అని వస్తాడు. జయద్ధరుడు ఎవరు? ఈయన పేరు ఇంకోటి సైంధవుడు అని కూడా అంటారు జయద్రుడు. ఈ జయద్రుడు ఎవరంటే దుశ్శల యొక్క భర్త. ఈ దుశ్శల ఎవరంటే కౌరవులకి ఒకే ఒక్క చెల్లెలు అనమాట. పాండవులకు కూడా చెల్లెలు అవుతుంది. అలా దుశ్శల యొక్క భర్త ఈ జయద్రుడు. ఈ జయద్రుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే సాల్వుడు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ వధించేశాడు సాల్వుడిని. ఆయనకి చాలామంది కూతుళ్ళు ఉంటారు. ఆ కూతురికి స్వయంవరం ప్రకటిస్తారనమాట. ప్రకటిస్తే ఈ జయద్రుడు ఆ స్వయంవరానికి వెళ్తాడనమాట. ఈయన ఎలా వెళ్తాడంటే రథంలో కామిక వనాన్ని క్రాస్ చేసుకుంటూ అక్కడ ఆశ్రమంలో ద్రౌపదిని చూస్తాడు. ద్రౌపది ఏమవుతుంది? జయద్రుడికి చెల్లెలు అవుతుందన్నమాట. చెల్లెలు అవుతే జయద్రుడు ఏం చేస్తాడంటే ఆమెను చూసి, ఆమె చాలా అందంగా ఉంటుంది కదా, ఆ అందాన్ని చూసి ఆమె కావాలని కోరుకుంటాడనమాట. కోరుకోగలని జయద్రుడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, కాశీరాజైన కోటిక్షేయుడు ఆయన ఫ్రెండ్ పేరు. ఆయన ఉంటాడు. తనని పంపించి ఇలా నేను ఆమె మీద మనసు పడ్డాను, ఇలా రమ్మని చెప్పని చెప్తాడనమాట. ఆ కోటిక్షేయుడు ఏం చేయాలి? నీచుగా నువ్వు అసలు ఎవరిని అంటున్నావు, అసలు తనకి చెల్లెలు అవుతుంది, మనం వెళ్ళేది స్వయంవరానికి, బుద్ధుందా లేదా అని తిట్టాలి కదా. తిట్టకుండా ఆ కోటిక్షేయుడు ఏం చేస్తాడు? ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఇలా జయద్ధరుడమ్మ నిన్ను ఇష్టపడుతున్నాడంట, రమ్మంటున్నాడని చెప్తాడనమాట. చెప్పంగానే ఆమెకేం అర్థం కాదు, పట్టించుకోకుండా వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ కోటిక్షేయుడు వచ్చి జయద్ధరుడికి వచ్చి జరిగిన విషయం చెప్తాడు. చెప్పంగానే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందా అని ఇంక ఈ జయద్ధరుడే ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.